నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో రాజకీయ చతురత అని అంటారు. అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కలుస్తారు, ఎప్పుడు విడిపోతారు అనేది మనకు తెలియదు. బట్ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఒక కుడి భుజంగా ఉండేటువంటి చార్టెడ్ అకౌంటెంట్, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లోను అడ్వైజరీలోను దాంట్లోనూ ముఖ్య పాత్ర వహించినటువంటి విజయసాయిరెడ్డి గారి గురించి చిన్న మాట్లాడుకుందాం. ఆయన విజయసాయిరెడ్డి గారు మరి ఈ రాజకీయాల్లో ఈ కిక్ బ్యాక్స్ రావడము ఇవి అవన్నీ కరెక్టే, దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి లాభం కల్పించడం వల్ల వచ్చే డబ్బులు ఏ విధంగా ఏ రూపంలో చేస్తారనేది చాలా ఇది చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేకటువంటి వ్యాపార కలాపాల్లో మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా షేర్లు ప్రీమియంలు అలాట్ చేయడము ఇవన్నీ మొత్తం అంతా దాని మీద ఆయన పాత్ర అయితే ముఖ్యంగా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యమైన పాత్ర వహించి ఢిల్లీలో ఒక విధంగా చక్రం తిప్పాడనే మనం అనుకోవచ్చు. అటువంటి మరి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత కొత్త ఆయన మీద విమర్శలు వచ్చిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి విమర్శించడం, పార్టీ నుంచి బయటికి రావడం, మరి రాజకీయాల్లో లేననుకోవడం, ఉండను అని చెప్పేసి తర్వాత చెప్పి ఇప్పుడు ఈ మధ్య వస్తున్న విషయం ఏంటంటే ఆయన కూడా ఒక పార్టీ పెడతారు అని చెప్పేటటువంటి వదంతులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో, ఒకవేళ ఆయన పార్టీ పెట్టగలిగితే సమర్థవంతంగా నడపగలరా? ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో పాల్పంచాలంటే అది ధనంతో కూడినటువంటి విషయం. అలాగే మరి కమ్యూనిటీ సపోర్ట్ అవన్నీ కూడా ఉండాలి. మరి విజయసాయిరెడ్డి గారికి అంత సత్తా ఉందా? ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరా? ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పార్టీయే 2-3 సార్లు విడిపోవడము ఇవన్నీ చూసాం మనం. సో ఈ విషయంలో మీరు విజయసాయిరెడ్డి గారు పెట్టే కొత్త పార్టీ గురించి చిన్న వివరణ ఇవ్వగలరా? ఈయన విజయసాయిరెడ్డి గారు నేను టీటీడీలో ఉన్నప్పుడు బోర్డు మెంబర్కి కూడా ఉండేవాడు నాతో పాటు. అంతకుముందు అదే టైంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో డైరెక్టర్గా కూడా ఉండేవారు. దాని నుంచే చాలా వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు ఈ వీటికన్నిటికీ కొంత ఫైనాన్సింగ్ అది జరిగిందని ఆ పైన ఇన్వెస్టిగేషన్స్లో వాటిలో తేలింది. చాలా కాన్ఫిడెంటు రాజశేఖర్ రెడ్డి. ఒక రకంగా ఇన్నర్ సర్కిల్లో భాగం. అదే రకంగా ఈయనతో కూడా ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంటిన్యూ అయినారు. మరి ఎక్కడొచ్చిందో ఏమో, మొత్తం మీద ఆ డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ వల్లే బయటికి రావటం జరిగింది. సరే, ఇప్పుడు ఈయన పార్టీ పెడితే ఏమవుతుంది, ఎట్లా పోతుంది చూస్తూనే ఉన్నాం. అన్ని పార్టీలు ఇప్పుడు షర్మిల ఒక పార్టీ పెట్టి ఆ పైన కాంగ్రెస్లో కవిత గారు ఒక పార్టీ పెడుతున్నాడు, అక్కడ ఆయన ఒకటి పెడుతున్నాడు. పెద్దగా అదేమి ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ వన్ థింగ్, ఆయన ట్రెండ్ చూస్తే ఈ మధ్య హిందుత్వ అజెండాను గట్టిగా ముందుకు తీసుకుపోతున్నాడు. దాని గురించి ఎక్కువ ట్వీట్ చేస్తున్నాడు, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ లీడర్షిప్తో కూడా ఈయనకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ఎంపీగా జగన్మోహన్ రెడ్డికిను బీజేపీకి ఆ లింక్ అప్పట్లో హీ వాజ్ ప్రొవైడింగ్. అది ఆ పైన కొంత ఏదో బిడ్స్ పోవడంతో ఆయన ఆ పోర్షన్ నుంచి కూడా ఈయన తీసేయటం జరిగింది. నేను అనుకోవటం కొంత మీడియా అది పెట్టి మీడియా ఇదికి వచ్చిన తర్వాత మేబీ బీజేపీలో జాయిన్ అవుతాడేమో అని నా అభిప్రాయం. బికాస్ దట్ కెన్ గివ్ హిమ్ ది నెససరీ సపోర్ట్. ఆన్ హిస్ ఓన్ పెద్దగా పెట్టి ఆయన. బట్ ఒకటి చాలా తెలివికలవాడు. లీగల్గా యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఇష్యూస్ని బాగా అర్థం చేసుకొని స్టడీ చేసి మాట్లాడతాడు. ఈవెన్ బోర్డ్ మెంబర్గా కూడా నేను చూశాను. చాలా అండ్ ఓవరాల్గా వెల్ మీనింగ్ పర్సన్. దట్స్ వాట్ ఐ ఫౌండ్ హిమ్ ఇన్ ది టీటీడీ బోర్డ్. మంచి నిర్ణయాలను ఎప్పుడు సపోర్ట్ కూడా చేసేవాడు. ఈ వాజ్ ఏ గుడ్ బేస్.
ఇది ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అని ఆయన అప్పుడు పెట్టినటువంటి ఆర్కేశ్వరం లాంటి దాన్ని అపోజ్ చేయటంలో నాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళలో కూడా విజయసాయి రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో బేసిక్గా ఏదో పార్టీ పెట్టి దాని వలన ఏదో ముందుకు పోతాడని నేను అనుకోను. బట్ మీడియా హౌస్ ద్వారా కొంత యాక్టివిటీ ఉండొచ్చు, స్లోగా బీజేపీ సైడ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి.